వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ ను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదు. భస్మాసురుడి పెద్దన్న చంద్రబాబుని ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి. హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన ఆదివాసీలు. ప్రభుత్వం వెంటనే స్పందించాలన్న గిరిపుత్రులు. పాల్వంచలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. ప్రజల భద్రత కోసమేనన్న పోలీస్ బాసులు. యాదగిరిగుట్టలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర చరిత్రలో ఒక విఫల నాయకుడు చంద్రబాబు నాయుడు. తన 5 ఏళ్ల పాలనపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా సీఎం జగన్ ను నరకాసురుడని విమర్శలు చేయడం దారుణమని వైకాపా ఎమ్మెల్యే కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్ లో నరకాసురుడు పాలన కనిపిస్తుందా? చంద్రబాబు అవినీతిని బయటపెట్టిన జగన్మోహన్ రెడ్డిలో నరకాసుడు కనిపిస్తున్నాడా అని ప్రశ్నించారు. 9 నెలల్లో రాజన్న రాజ్యాన్ని మించిన జగనన్న రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. చంద్రబాబుది భస్మాసుర హస్తం. భస్మాసురుడికి పెద్దన్న చంద్రబాబు నాయుడు. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రం మొత్తం తగలబడిపోయింది. జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే అర్హత చంద్రబాబుకు లేదు. జనాలు లేక జన చైతన్య యాత్రలు వెలవెలబోతున్నాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి 4 మంచి సలహాలు చెప్పారా? స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఎన్నికలు వాయిదా వేయించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎరుగని అతిపెద్ద ఓటమిని సాధించిన ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఓ విప్లవ నాయకుడిగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారు 151 సీట్లతో 22 పార్లమెంటు సీట్లతో 50% ఓట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించిన తర్వాత తన ఓటమికి విప్లవ నాయకుడిగా తన పరిస్థితికి ఆత్మ పరిశీలన చేసుకుని గత 5 ఏళ్ల పరిపాలనలో తాను చేసిన లోటుపాట్లు, తాను చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలు చర్చించుకుని ముందుకు సాగి ఉంటే ఓ ప్రతిపక్ష నేతగా ఈ యొక్క ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చి ఉంటే మేమందరం కూడా స్వాగతించేవాళ్ళం, అభినందించేవాళ్ళం. చంద్రబాబు గారికి కూడా భవిష్యత్తులో ఓ అవకాశంగా ఉండేది. అలా కాకుండా 5 ఏళ్ల తన పరిపాలన మీద నిజమైన ఆత్మపరిశీలన చేసుకోకుండా ఈ యొక్క 9 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఒక మంచి సలహాలు ఇవ్వకుండా ఈరోజు జన చైతన్య యాత్రల పేరుతో జనం లేని యాత్రలు, జన చైతన్య యాత్రలు, జనం లేని యాత్రలు ఆ యొక్క రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ఒక అశాంతిని రేకెత్తిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నరకాసురుడితో పోల్చడం జరిగింది. నిజంగా అత్యంత బాధాకరం. నేను చాలా స్పష్టంగా చంద్రబాబు గారికి చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో పురాణ పురుషులతోనో లేకుంటే చరిత్రలో రాక్షసులతోనో మిమ్మల్ని పోల్చటం నాకు ఇష్టం లేదు. చరిత్రలో పురాణ పురుషులతో జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చే ఆలోచన నేను చేయటం లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత లోటు బడ్జెట్లో ఈ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 9 నెలల్లో నవరత్నాలతో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల నిధులతో ఈ రాష్ట్రంలో చరిత్ర ఎరుగని అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు గ్రామాల్లో మహాత్మా గాంధీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేదానికి ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజల వద్దకే పాలన మాటల్లో కాదు చేతల్లో చూపించినటువంటి సచివాలయ సాధకుడు, గ్రామ సచివాలయాల నిర్మాత, ఆధునిక ఏదైతే ఒక రాజకీయమైనటువంటి ఒక ధీరోదత్తుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు పెట్టి ప్రజల ముందుకు పాలన తీసుకొస్తే మీకు నరకాసుర పాలన గుర్తుకొచ్చిందా? జగనన్న అమ్మఒడి, విద్యా దీవెన, గోరు ముద్ద,
విద్యారంగంలో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిలో నరకాసురుడు మీకు కనపడ్డా? అంతేకాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా, మత్స్యకార భరోసా, చేనేతల హస్తం లాంటి సంక్షేమ పథకాలతో, పెన్షన్ కానుక లాంటి సంక్షేమ పథకాలతో ముందుకు సాగే జగన్మోహన్ రెడ్డి గారిలో నరకాసుర పాలన మీకు కనపడిందా? ఒక వాహన మిత్ర, ఒక ఆరోగ్యశ్రీ, అన్నిటికీ మించి ఇంగ్లీష్ మీడియం, వీటన్నిటికీ మించి ఈ దేశానికే ఒక ఆదర్శం అయ్యే ఒక దిశా చట్టం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విద్యార్థులకు మహిళల భద్రత షీ టీమ్ 100 డైల్ అవగాహన కల్పించారు. ముస్తాబాద్ మండలం అవునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రత మరియు రక్షణకి షీ టీమ్స్ ఉన్నాయని అన్నారు. ఎలాంటి ఆపదలో ఉన్నా ఫిర్యాదు చేయడానికి డైల్ 100 అందుబాటులో ఉందని చెప్పారు. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు వెంటనే డైల్ 100కి కాల్ చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని ఏ ప్రదేశం నుండి అయినా డైల్ 100కి కాల్ చేయొచ్చు అని చెప్పారు. డైల్ 100కి కాల్ చేసిన నిమిషాల వ్యవధిలో సహాయం అందుతుందని, ధైర్యం కోల్పోకుండా మీరు ఉన్న లొకేషన్ పంపాలని చెప్పారు. ఆయన విద్యార్థులకు ఈ విషయాలు తెలియజేశారు. సో ఆల్రెడీ మీకు చెప్పారు డయల్ 100 గురించి. సో మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే మీకు ఏమైంది, ఇప్పుడు మీరందరూ పోలీస్ అంటే భయం అవుతుందా మీకు? పోలీస్ అంటే భయపడతారా? వెళ్ళి పోలీసు కదా. మీకోసమే ఉన్నాము. సో మీరందరికీ ఏమైనా ప్రాబ్లము, మీ కానీ మీ పేరెంట్స్ కానీ మీ నైబర్స్ కానీ మీరు వెళ్ళి చెప్పాలి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు టెన్షన్లో ఉంటారు. ఎవరికి చెప్పాలి? సో పోలీస్ చెప్పాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ దేనికి పని చేస్తుంది? అందరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కదా. సో మళ్ళీ చెప్పాలి. సో దానికోసమే డయల్ 100 చాలా ఇంపార్టెంట్. మీరు 100 కాల్ చేస్తే ఎప్పుడానో, ఏ టైం కానో, నైట్ కానో, మార్నింగ్ కానో 100% రెస్పాన్స్ ఉంటుంది. సో ఇమీడియట్గా ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వస్తాం మనం. సో ఇది మీరు అందరికీ స్ప్రెడ్ చేయాలి. అట్లానే చాలామంది విలేజెస్లో ఈ మూఢనమ్మక అంటే ఇట్లా బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, మంత్రాలు, ఎవరైనా ఏమైనా చేస్తే మనకేమైనా అవుతుంది అట్లా అని చాలామంది అనుకుంటారు. మీరు అక్కడ ఏమైనా వస్తుందా ఇట్లా చేస్తే అట్లా అవుతుంది. సో అందరూ ఇది కూడా మీరు ఎవరెవరికి తెలియదు వాళ్ళందరికీ మీరు కూడా చెప్పాలి. మీ ఇంట్లో నైబర్స్కి అక్కడ చెప్పాలి. ఇట్లా ఏదైనా ఆరోగ్యం బాగాలేదంటే ఎవరో మంత్రం చేస్తే మనకు ఆరోగ్యం మంచిగా అవుతుంది అని వెళ్తారు. కరెక్టా అది? సో మీకు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో ఏమైనా ప్రాబ్లం ఉంది అని అంటే మీరు ఇమీడియట్గా మన దృష్టికి కూడా తీసుకొని రావచ్చు. లేదంటే మీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు, టీచర్స్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళవచ్చు. ఓకే, ఎవరు భయపడవద్దు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలి, మాట్లాడాలి. మీరు మాట్లాడితేనే మనకు తెలుస్తుంది కదా మీ ప్రాబ్లం ఏంటి అని. మీరు మైండ్లో పెట్టుకుంటే మనకి ఎట్లా తెలుస్తుంది? మైండ్ రీడ్ చేయొచ్చు ఎవరైనా. 10th చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది అయిన తర్వాత మీ కెరియర్ కూడా డిసైడ్ అవుతుంది. సో ఫ్యూచర్లో కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పెంచికల్పేట మండలంలోని పోతపల్లి గ్రామంలో అర్ధరాత్రి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం కొంతమంది క్షుద్ర పూజలు చేస్తున్న సమయంలో గ్రామస్తులు చూసి వారిని పట్టుకుని విచారించగా గుప్త నిధుల కోసం పూజలు చేస్తున్నామని చెప్పడంతో సర్పంచ్ దాసరి చంద్రమౌళి పోలీసులకు తెలియజేయడంతో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. मेरे हिंदी आता है। पूरा आदमी मारते हैं तुम लोग को। हो जाएगा तो क्या करूं बोलो, किसको दोष दूं? आने बिलू ना टीवी में बंद करते हैं ना गुस्सा टीवी లో కనెక్షన్ ఎవరు ఉన్నారు ఏం చేసిండ్రు రాజేంద్రనగర్ మండలంలోని మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలో సర్వే నంబర్ 1లో కట్టమైసమ్మ దేవాలయానికి సంబంధించిన స్థలంలో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భక్తుల కోసం దేవాలయ స్థలంలో నూతన ఆలయ కమిటీ సభ్యులు నిర్మాణం చేశారు. ఈ షెడ్యూల్కు అనుమతులు లేకపోవడంతో మున్సిపల్ అధికారులు కూల్చివేత కార్యక్రమం నిర్వహించగా ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో దేవాలయం దగ్గరికి చేరుకుని కూల్చివేతను అడ్డుకున్నారు. దేవాలయ స్థలంలో నిర్మాణాలను ఇలా కూల్చివేశారు అంటూ ఎన్నో ఏళ్లుగా ఇక్కడ దేవాలయం ఉందని ఎవరో చెప్పిన మాటలు విని నిర్మాణాల కూల్చివేత సరికాదని గ్రామస్తులు అధికారులకు విన్నవించుకున్నారు. అధికారులకు గ్రామ ప్రజలకు వాగ్వాదం జరగగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడి గొడవ సద్దుమణిగింపచేశారు.
ప్యాకెట్ ఆడుతుండే గుడి ప్లేస్ ఇది ఊరికి వాళ్ళకి జాగాలు ఇస్తుండ్రు పూజ గణేశ ఉత్సవానికి మా ఇంటికి ఏ గవర్నమెంట్ వస్తున్నారమ్మని అమ్మవారికి అడుగుతున్నాం, మా ఇంటికి అడుగుతలేం. తాగేటోళ్ళకు ఇక తినేటోళ్ళకు చేకేటోళ్ళకు ఇస్తున్నారు. అమ్మవారికి ఎందుకు ఇయ్యారు? అమ్మవారి జాగా ఎందుకు కబ్జా చేస్తున్నారు? అమ్మవారి జాగా ఇది. నా పేరు రావుల భాస్కర్, మైలార్దోపల్లి నివాసిని. విషయం ఏంటంటే నేను పుట్టి ఇన్ని రోజులు అవుతుంది. నాకన్నా ముందు నుంచి కూడా మాకన్నా పెద్దవాళ్ళు కూడా ఈ కట్టమైసమ్మ ఉన్నది, వాళ్ళు కూడా చెప్పుకుంటూ వస్తారు. విషయం ఏమంటే మేము 1వ సర్వే నంబరు కట్టమైసమ్మ దేవాలయం ఉంది. 1వ సర్వే నంబర్ రాజేందర్ నగర్ మండలము మైలార్దోపల్లిలో కట్టమైసమ్మ టెంపుల్. రాజేందర్ నగర్ సర్వే నంబరు మైలార్దోపల్లిలో సర్వే నంబర్ 1లో మన కట్టమైసమ్మ దేవాలయం పల్లెచెరువు అంటే ఇక్కడనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా తెలుసు. సిటీ పాతపట్నం నుంచి కూడా వచ్చి ఇక్కడ బోనాలు చేస్తారు. ఇక్కడ మంచి గణేష్ ఉత్సవాలు అవుతాయి, బతుకమ్మ పండుగ అవుతుంది. మేము ప్రతి సంవత్సరం మా గ్రామ పెద్దలు కూడా ఇక్కడ రావణదానము, గణేష్ నిమజ్జనము, బోనాల పండుగ ఇక్కడ పెద్ద ఎత్తున. వాళ్ళను అధికారులను కాదని మాత్రం మేము ఎక్కడ కూడా పోము. అధికారులే ఫైనల్ ఏం చేస్తే మేము దాంట్లో కట్టుబడి ఉంటాము. ఇది జరిగిన విషయం. ఈరోజు రాజేంద్ర నగర్ మండలము ఇది మెయిన్ వచ్చేసి పల్ల చెరువు అనే ఒక గ్రామము. ఏది ఏమంటారు దీపం ఊరిది. దాంట్లో ఉన్న కట్టమైసమ్మ దేవాలయం ఇది. అధికారులు కూడా ఒక దృష్టికి తీసుకొని దీని గురించి ఆలోచన చేసి, అధికారులను కాదని మాత్రం మేము ఏం చేయలేము, కోర్టును కాదని మేము ఏం చేయలేము. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, తల్లి మాత ఉన్నది ఇక్కడ, మాత కూడా చూసుకుంటుంది, మాత కూడా తెలుపుకుంటుంది. అధికారులు ఏ విధంగా చెప్తే మేము ఆ విధంగా మేము ఫాలో అవుతాం. వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో డీసీసీబీ డైరెక్టర్ల ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల స్వీకరణ, 1:30 నుండి 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు ఉపసంహరణ. వరంగల్ అర్బన్, రూరల్, జనగామ, మహాబాద్, భూపాలపల్లి నుంచి 17 మంది సభ్యులు ఎన్నికైనట్లు తెలిపారు. అనే పరిస్థితి రాబోతుందని చెప్పి ప్రజలు రైతులు విశ్వసిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారు. మేము కూడా ఆ విధంగా మాకు గెలిపేయడానికి కూడా ఏకగ్రీవం చేయడానికి కానీ, పోటీలు నిలబడడానికి గెలిపేయడానికి కానీ రైతులందరూ కూడా సహకరించిన కారణం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. సేఫ్ కాలనీ ప్రాజెక్ట్ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. గ్రామంలో ఎవరైనా అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అత్యవసర సమయంలో 100కు ఫోన్ చేయాలని, గ్రామంలో మహిళలు, యువతుల పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకోవాలని, ఎటువంటి అనుమతి పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాలీ ఆటో, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకారం అందించాలని, ఒక సీసీ కెమెరా 100 పోలీసులతో సమానమని పాల్వంచ డీఎస్పీ కేఆర్కే ప్రసాదరావు అన్నారు. ఈ కార్డన్ సెర్చ్లో పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్, పట్టణ ఎస్ఐ ప్రవీణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డోర్ తీసి పెట్టా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామం శివార్లోని కౌంటౌన్ దగ్గర 2 లారీలు ఎదురెదురుగా ఢీకొనగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక లారీ గుంటూరు జిల్లా కారంపూడి పట్టణానికి చెందిన శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ తాలూకా లోడ్ తీసుకెళ్తుండగా, ఇంకొక లారీ మాచర్ల పట్టణానికి చెందినదిగా సంఘటనా స్థలంలోని ప్రజలు వెల్లడించారు. డ్రైవర్ తాలూకా వివరాలు, లారీల తాలూకా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. ఆలయ అధికారులు స్వస్తి వాచకంతో నేటి నుండి యాదాద్రి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. మార్చి 3వ తేదీన స్వామివారి ఎదుర్కోలు, 4వ తేదీన శ్రీ స్వామివారి కళ్యాణం, 5వ తేదీన శ్రీ స్వామివారి దివ్య విమాన రథోత్సవం జరగనున్నాయి. శ్రీ స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు అధికారులు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తారీఖున స్వస్తి వాచనంతో ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం మార్చి 3వ తారీఖున, అదేవిధంగా స్వామివారి తిరుకళ్యాణం మార్చి 4న, రథోత్సవం మార్చి 5వ తారీఖున, మిగతా కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఇప్పటికే పారాయణదారులను, అలంకరణ స్వామి, యాజ్ఞికులను, అధ్యయన అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన అర్చకుల వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు టేకప్ చేస్తున్నారు. అంతేకాకుండా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అవసరమైన పూజా సామాగ్రి ఇత్యాదివన్నీ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం ఆలయం అంతా కూడా విద్యుత్ దీపాల అలంకరణతోనూ, పుష్పాల అలంకరణతోనూ వైభవంగా నిర్వహించడానికి ఇంజనీరింగ్ విభాగం వారు కృషి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం ఉండే విధంగాను, స్వామివారి దర్శనానికి క్యూ లైన్ నిర్వహణ సక్రమంగా ఉండే విధంగా సిబ్బంది అందరూ కూడా కృషి చేస్తున్నారు. అందరూ కూడా స్వామివారి కళ్యాణంలో, ఇతర వార్షిక బ్రహ్మోత్సవంలోని అన్ని ఉత్సవాల్లో కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందేందుకు వీలుగా సిబ్బంది అందరూ సహకరిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లోని అన్ని ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వచనాన్ని పొందాలని కోరుతున్నాను. భక్తాగ్రసరులారా, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గత సంవత్సరం మాదిరిగా వార్షిక బ్రహ్మోత్సవాలు పాల్గొన శుద్ధ తదియ నుంచి ద్వాదశి వరకు మహావైభవంగా 26వ తారీఖు నుంచి మార్చి 7వ తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 26వ తారీఖు పాల్గొన శుద్ధ తదియ బుధవారం నాడు స్వామివారికి ఉదయం 10 గంటలకు స్వస్తివాచనంతో ప్రారంభమవుతుంది. తదనంతరము సాయంకాలం ముత్సంగ్రహణం, అంకురార్పణ, దీక్షాధారణ కూడా కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి తెల్లవారి 2వ రోజు గురువారం నాడు స్వామివారికి ధ్వజారోహణం, గరుడముద్ద కార్యక్రమం నిర్వహించబడుతుంది. రాత్రికి స్వామివారి దేవతాహ్వానం, ముక్కోటి దేవతలను కూడా ఆహ్వానించి ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వారిని పర్యవేక్షించవలసిందిగా వారిని కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా 3వ తారీఖు నాడు స్వామివారికి ఎదుర్కోళ్ళు ఉత్సవాలు, 4వ తారీఖు స్వామివారికి కళ్యాణ మహోత్సవం కొండపైన బాలాలలో ఉత్సవమూర్తులకు కళ్యాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రికి వైభవ కళ్యాణోత్సవాన్ని హై స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో కూడా ముఖ్యంగా అందరూ భక్తులు పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 5వ తారీఖు స్వామివారికి రథోత్సవం, ప్రచారథం మీద స్వామివారిని ఊరేగింపడం జరుగుతుంది. తదనంతరం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి వాహన సేవలు, అలంకార సేవలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇటు ఉత్సవాల్లో సుమారు 70 మంది వరకు ఋత్విక్కులు, పారాయణికులు, అలంకార స్వాములు, యాజ్ఞికులు కూడా పాల్గొని ఇటు కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇటు ఉత్సవాల్లో అందరూ పాల్గొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. కారంపూడి నరసింహాచారి, ప్రధాన అర్చకులు, యారుట దేవస్థానం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం గోపాలపురంలో కుటుంబ కలహాలతో మేనమామ తిరుపతయ్యను రాయితో తల మీద కొట్టిన మేనల్లుడు రాజు తీవ్ర రక్తస్రావం కావడంతో హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించగా పరిస్థితి విషమించడంతో ఖమ్మం హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు.
రాయితోనే వేస్తే ఎదురు ముందరి కింద పడి చనిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఇచ్చోడ మండల కేంద్రంలో జీవో నెంబర్ 3 అమలు చేయాలని ఆదివాసులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. చట్టబద్ధం లేని లంబాడీలను ఎస్టీ ఆదివాసీ హోదా రద్దు చేయాలని, నోటిఫైడ్ ఎంసీ మండల స్థాయిలో ఆదివాసులతో పదోన్నతులు కల్పించాలని, ఏజెన్సీ ప్రాంతంలో ప్రకటించాలని, అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదివాసుల హక్కుల పోరాట సమితి పిలుపునిచ్చింది అన్నారు. శాంతి ర్యాలీ రూపంగా మా యొక్క బాధను తమరి దృష్టికి తీసుకొచ్చి తమరి ద్వారా పై ఉన్నతాధికారులకు వినియోగించడానికి మేము ప్రధానంగా తీసుకురావడం జరిగిందండి. అనేక పోరాటాల ఫలితంగా మాకు కొన్ని రాజ్యాంగబద్ధంగా చట్టాలు హక్కులు కల్పించబడ్డాయి. ఇవి మేము కొత్తగా మేమేమి అంటే నాటకాలు వేసి మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము భిక్షం అడగతలేము. ఈ గవర్నమెంట్లకు అనేక ప్రాణ త్యాగాల ఫలితంగానే మాకు ఈరోజు అనేక చట్టాలు ఉన్నాయి. చట్టాలని అమలుపరచడంలో ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇది ఎక్కడి సమంజసం? మొన్నటి నుంచి మాకు ఒక నెల రోజుల నుంచి మాకు ఒక విషయం పైన క్లారిటీ ప్రభుత్వాలు చెప్పాలా. ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఉన్న చట్టాలను మీరు అమలుపరచడంలో విఫలమైన మీరే దాన్ని ఎత్తివేస్తామనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్, ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో వాళ్ళు తక్షణమే ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలా. ఆ తర్వాత అత్యున్నత న్యాయస్థానం కూడా దీనిపైన పూర్వపరాలు తెలుసుకోవాలా. మేము ఎందుకు ఈ విషయం క్వశ్చన్ చేస్తున్నామంటే అది మీకు కూడా తెలవాలి. ఒకటి ఏంది, ఈ సభ్య సమాజం మాకు ఒకటి మచ్చబెట్టి ఉన్నది. ట్రైబల్స్లలో ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉన్నది. వీళ్ళు ఉన్నత స్థాయిగా ఎదగలేరు. వీళ్ళకు ఉన్నత పోస్టులు ఇస్తే వీళ్ళు పరిపాలన సాగిస్తలేరని చెప్పేసి షాకులు చెప్తా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. మా దగ్గర చదువు లేదండి. చాలామంది చదువుకున్న ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు లెవెల్ ఉన్నటువంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని ఇక్కడ క్వశ్చన్ చేయదలుచుకున్నా. జీవో నెంబర్ 3ను పకడ్బందీ అమలు చేయండి అని మేము అడుగుతా ఉన్నాం. అది దానికి వ్యతిరేకంగా మీరు ప్రభుత్వాలు ముందడుగు వేస్తే దానికి పరిణామాలు చాలా ఉంటాయి. దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక విషయం సార్, మేము నిన్న కలెక్టర్ గారితో కూడా మేము సమావేశం అయ్యాం. జీవో నెంబర్ 3 మేడం అంటే జీవో నెంబర్ 3 క్లారిటీ నాకు తెలుస్తలేదా? చూడండి, కొందరు అధికారులకు కూడా కొన్ని చట్టాలు కూడా తెలుస్తలేవు. ఇది ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? జీవో నెంబర్ 3 ఏం చెప్తుంది సార్? మనందరికి తెలుసుకోవాలి. మేము ఒకటే అడుగుతా ఉన్నామండి. ఇది చోడా మండలం నోటిఫైడ్ ఏజెన్సీ ఏరియా. జీవో నెంబర్ 3 ఏజెన్సీ ప్రాంతాల్లో పకడ్బందీగా అమలు జరగాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం. జీవో నెంబర్ 3 ఏం చెప్తున్నది? జీవో నెంబర్ 3 నోటిఫైడ్ ఏజెన్సీ ఏరియాలో మండల స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారి నుంచి అటెండర్ స్థాయి వరకు అక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రైబల్స్కి వాళ్ళు అవకాశం ఇవ్వాలా. ఈ విషయం అందరికి తెలిసిన విషయమే. అయినా కానీ ఇక్కడ ఈ ప్రస్తుత రోజులు ఏం జరుగుతున్నది? మా దగ్గర విద్యకు వెనుకంగా ఉండటమో ఏదో కానీ మొత్తానికి ఇవాళ ఇక్కడ ఎంఆర్ఓ కానివ్వండి, ఎంపీడీఓ కానివ్వండి, ఆ తర్వాత ఎంఈఓ కానివ్వండి, ఇక్కడ ఎఫ్ఆర్ఓ కానివ్వండి, ఇలా అన్ని సెక్షన్లు ఇక్కడ మాకు ఆదివాసీ వింగ్లలో 29 శాఖలు ఉన్నాయో ఆ శాఖల్లో అందరూ గిరిజనేతరులే ఉద్యోగాలు పదోన్నతులు పొందుతూ ఉన్నారు.
ప్రభుత్వం వల్ల దానికి అదనంగా ఏం చేస్తున్నది? మీకు జీతాలు ఇస్తూనే దానికి మీరు ఏజెన్సీలు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఏజెన్సీ ఆఫీస్ కూడా ప్రకటిస్తున్నది. మేము ఎప్పుడన్నా వద్దన్నామండి? చెప్పండి, మనం మీరంతా ఆదివాసులు ఈ అధికారులు వద్దన్నామా? ప్రభుత్వం నడుస్తున్న దానికి మేము సహకరిస్తున్నామా లేదా? మరి ఆ సహకారం ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు ఈ రోజు గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పోయి జీవో నంబర్ 3ని కొట్టేయండి అని చెప్పేసి ఎవరు అడిగారండి మీకు? మేము ఎక్కడన్నా అన్యాయం చేశామా? ఖబర్దారి ప్రభుత్వాలకు. మా చట్టాల జోలి కానీ మా జోలి కానీ వస్తే చరిత్ర తిరిగి రాస్తాం. ఇది మాత్రం చరిత్ర తెలుసుకోవాలి మీరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ ను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదు. భస్మాసురుడి పెద్దన్న చంద్రబాబుని ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి. హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన ఆదివాసీలు. ప్రభుత్వం వెంటనే స్పందించాలన్న గిరిపుత్రులు. పాల్వంచలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. ప్రజల భద్రత కోసమేనన్న పోలీస్ బాసులు. యాదగిరిగుట్టలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం.